హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి ఒక 9 to 12 monthsకి ఈ స్టాక్స్ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియో ఉండడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ కూడా ఏదైనా ఉంటే డెఫినెట్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, మనము జనరల్గా ఒక స్టాక్లో మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్గా మార్కెట్లో చాలామంది ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఇక మీద ఈ మిస్టేక్స్ చేయొద్దని జస్ట్ ఒక అవేర్నెస్ చెప్తాను. ఎక్కడ పడితే అక్కడ ఒక స్టాక్ కొనకూడదండి. ఫస్ట్ పాయింట్, ఎంట్రీ ప్రైస్ ఈజ్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా ఒక స్టాక్ని ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ఎక్కడ టార్గెట్స్, ఇవన్నీ మనకి క్లియర్గా తెలిస్తేనే ఒక స్టాక్లో ఎంట్రీ అవ్వాలండి. లేకపోతే మనం ఎంట్రీ అవ్వకూడదు. సింపుల్గా చూడండి, మనము ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం ఒక ట్రావెల్ చేస్తున్నాము. ఆ రూట్ తెలియకుండా మనం ట్రావెల్ చేస్తామా? బట్ ఇక్కడ స్టాక్ మార్కెట్లో మాత్రం రూట్ తెలియకుండా ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి జనరల్గా ఇప్పుడు చాలామంది చెప్పొచ్చు, సార్ దానికి దీనికి కంపారిజన్ ఏంటి సార్? కంపారిజన్ ఉంది. మనకి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ మార్కెట్లో ఎంటర్ అయితే డెఫినెట్గా ఇక్కడ పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ చాలామంది ఫేవరెట్ అయిన స్టాక్స్. ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వేస్, మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చింది స్టాకు. దాదాపు 4,000 5,000 దాకా వెళ్ళి స్ప్లిట్ అయ్యి అక్కడి నుంచి 800 రూపాయలు, అంటే 4,000 నుంచి 800 రూపీస్ స్ప్లిట్ అయ్యి మళ్ళీ 500 రూపాయలు వచ్చినప్పుడు కూడా చాలామందిని కొనమని చెప్పాను. చాలామంది కొన్నారు. ఇప్పుడు మళ్ళీ సార్ ఇది స్టాక్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని చాలామంది అడిగారు. వాళ్ళ కోసమే ఈ స్టాక్ వచ్చి ఐఆర్సిటిసి. చూడండి, ఐఆర్సిటిసి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 940 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దండి, ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 1,055 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 1,055 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1,341 రూపాయలు మొదటి టార్గెట్. తర్వాత 1,639 రూపాయలు రెండో టార్గెట్. తర్వాత 2,112 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 769 రూపాయలు స్టాప్ లాస్ ఐఆర్సిటిసి. ఈ స్టాక్ వచ్చి దాదాపు మనకి ఒక 4 years అయింది మనకి లిస్ట్ అయ్యి. మీ అందరికీ తెలుసు, 75,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇప్పుడు 940 ఉంది. ఇప్పుడు కొనొద్దు. పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్ వచ్చి 1055 పైనే ఈ స్టాక్ కొనాలి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికి ఇది వచ్చి ఒక 9 to 12 months అండి ఈ స్టాక్స్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ మోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము. 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% ఉంది. లిమిటెడ్ సీట్సే. కాబట్టి ఇది ఏప్రిల్ 13, 14 2 రోజులు 22వ వర్క్షాప్ మన అకాడమీలో జరిపేది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా, రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ అండి. ఇక జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఇలాంటి పరిస్థితి మీకు రాదు. ఎందుకంటే మీరే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు. బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలని కొంటారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని తెలుసుకుంటారు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా స్టాక్ ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొద్ది ప్రీ వర్క్ ఉంది. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. కాబట్టి ఇప్పుడు 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఓన్లీ లిమిటెడ్ సీట్సే.
ఏప్రిల్ 13, 14 ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి మహాస్టీల్, MAHASTEEL, మహాస్టీల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹116 ఉంది. చూడండి, ₹116 ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹145 పైనే ఈ స్టాక్ కొనాలండి. చూడండి, ₹145 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹236 మొదటి టార్గెట్, ₹332 రెండో టార్గెట్, ₹484 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఉందండి. ₹81.50 స్టాప్ లాస్, లేదంటే ₹51. ఈ రెండిట్లో ఏదైనా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు మనకి ఒక 9 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 190 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్, తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, మరొక స్టాక్ వచ్చి జ్యోతి స్ట్రక్చర్స్. చూడండి, జ్యోతి స్ట్రక్చర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹29 ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹35.50 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹35.50 పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹58 మొదటి టార్గెట్, ₹82.40 రెండో టార్గెట్, ₹121.30 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ అండి, ₹18 ఒకటి, ₹11 ఒకటి. మన ఇష్టం, ఏదైనా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను, IRCTC, తర్వాత మహాస్టీల్, తర్వాత జ్యోతి స్ట్రక్చర్స్. తర్వాత మరొక స్టాక్, ఈ స్టాక్ వచ్చి చాలామంది అడిగారు, మరి వాళ్ళ కోసమే ఈ స్టాకు. ఐడియా. సార్ ఐడియా ఏంటి సార్, ఈ స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు ఒక పెద్ద ర్యాలీ వెళ్తుంది అని చాలామంది అడుగుతున్నారు. చూడండి, ₹15.90 ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹18.70 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹18.70 పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹25.10 మొదటి టార్గెట్, ₹32 రెండో టార్గెట్, ₹42.90 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్, ₹13.90, ₹11.50. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 77,000 కోట్లు ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది ఐడియా వోడాఫోన్, మనందరికీ తెలుసు, మెర్జ్ అయింది కదా అది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. తర్వాత మన వెబ్సైట్లో కూడా రెగ్యులర్గా ప్రీవియస్గా ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరిగింది వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.